తెలుగు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. నిజానికి ఈ కాన్సెప్ట్ మనది కాదు, ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నది. హాలీవుడ్లో బిగ్ బ్రదర్గా, బాలీవుడ్లో బిగ్ బాస్గా స్టార్ట్ అయ్యి తెలుగు తెరపైకి కాస్త లేట్గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ షో. వచ్చి రావడంతోనే ఫస్ట్ సీజన్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బిగ్ బాస్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా 9 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం తెలుగు ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేమికులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి ఈసారి బిగ్ బాస్ కాస్త త్వరగానే స్టార్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈసారి బిగ్ బాస్ చాలా స్పెషల్గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తెలుగులోకి బిగ్ బాస్ అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సీజన్ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని టీం ప్రయత్నిస్తున్నారట. అందుకోసం ఇప్పటినుంచే పని మొదలుపెట్టినట్టు సమాచారం. గత 9 సీజన్లలో లేనంత రేంజ్లో సెలబ్రిటీలను ఈ సీజన్లోకి తీసుకునేందుకు ట్రై చేస్తున్నారట. అందుకోసం భారీగా రెమ్యూనరేషన్లు కూడా ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 10 బ్లాక్ బస్టర్ అవ్వడం బిగ్ బాస్ టీంలో ఉత్సాహం రెట్టింపయింది. దాంతో ఈసారి సీజన్ను మరింత ప్రత్యేకంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 10లో మాజీ బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే వాళ్లను వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపించి ఆడియన్స్కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మాత్రం సాలిడ్గా ఉండబోతున్నట్టు సమాచారం. అందుకోసం కాంట్రవర్షియల్ స్టార్స్ను కూడా రంగంలోకి దింపబోతున్నారట టీం. సీజన్ 10లోనే రచ్చ టీంను దింపాలని అనుకున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు కాన్సెప్ట్ను వర్కౌట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్స్లో మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత సెకండ్ సీజన్, 6, 7 సీజన్లు పెద్దగా అలరించలేకపోయాయి. దాంతో సీజన్ 8ని కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేసి బెటర్ అనిపించుకున్నారు. ఏదో ఒక విధంగా సీజన్ 8ను సక్సెస్ చేశారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మాత్రం బ్లాక్ బస్టర్ టీఆర్పీలతో రచ్చరచ్చ చేశారు. అన్ని సీజన్ల కంటే మించి ఈ సీజన్ సక్సెస్ సాధించింది. సామాన్యులు, సెలబ్రిటీలు కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది. బిగ్ బాస్ హౌస్లో ఈ 2 వర్గాల మధ్య ఫైటింగ్ గట్టిగానే జరిగింది. సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య పోటీ ఓ రేంజ్లో సాగింది. చివరికి సామాన్యుడిగా హౌస్లోకి వెళ్లిన కళ్యాణ్ పడాల విన్నర్గా నిలిచాడు. ఇక ఇప్పుడు సీజన్ 10పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ తెలుగు సీజన్స్లో మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత సెకండ్ సీజన్, 6, 7 సీజన్లు పెద్దగా అలరించలేకపోయాయి. దాంతో సీజన్ 8ని కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేసి బెటర్ అనిపించుకున్నారు. ఏదో ఒక విధంగా సీజన్ 8ను సక్సెస్ చేశారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మాత్రం బ్లాక్ బస్టర్ టీఆర్పీలతో రచ్చరచ్చ చేశారు. అన్ని సీజన్ల కంటే మించి ఈ సీజన్ సక్సెస్ సాధించింది. సామాన్యులు, సెలబ్రిటీలు కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది. బిగ్ బాస్ హౌస్లో ఈ 2 వర్గాల మధ్య ఫైటింగ్ గట్టిగానే జరిగింది. సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య పోటీ ఓ రేంజ్లో సాగింది. చివరకు సామాన్యుడిగా హౌస్లోకి వెళ్లిన కళ్యాణ్ పడాల విన్నర్గా నిలిచాడు. ఇక ఇప్పుడు సీజన్ 10పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారట టీం. అంతేకాదు, ఈసారి కాస్త త్వరగానే ఈ సీజన్ను అందించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గత సీజన్పై కూడా ఇలాంటి మాటలే వినిపించాయి. కుదిరితే సమ్మర్లోనే స్టార్ట్ అవ్వచ్చు అని కూడా అన్నారు. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్లో మొదలైంది. ఇక ఈసారి కూడా త్వరగానే స్టార్ట్ చేస్తారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు సంబంధించిన పనులు మొదలైనట్టు సమాచారం. సమ్మర్లో ఈ షో స్టార్ట్ కాకపోతే జూన్లో అనౌన్స్ చేసి ఆగస్టులో అయినా మొదలుపెడతారేమో అని బుల్లితెర ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇక బిగ్ బాస్ హౌస్ను నడిపించాలంటే ఆ హోస్ట్కు చాలా ఓపిక ఉండాలి. హౌస్లో ఉన్న సెలబ్రిటీలపై కమాండ్ కూడా ఉండాలి. ఆ విషయంలో ఎన్టీఆర్, నాగార్జున సక్సెస్ అయ్యారు. కానీ సెకండ్ సీజన్ను హోస్ట్ చేసిన నాని మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు. ఇక 3వ సీజన్ నుంచి 9వ సీజన్ వరకు విజయవంతంగా బిగ్ బాస్ను నడిపిస్తున్నారు కింగ్ నాగార్జున. అయితే 1-2 సీజన్లు నాగార్జున కూడా కొంచెం తడబడ్డాడు. దాంతో హోస్ట్గా నాగార్జునను తప్పిస్తారని రూమర్లు వినిపించాయి. లాస్ట్ 2 బిగ్ బాస్ సీజన్ల విషయంలో విజయ్ దేవరకొండ, బాలకృష్ణ పేర్లు వైరల్ అయ్యాయి. కానీ బిగ్ బాస్ సీజన్ 8తో పాటు 9 సీజన్ను బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు కింగ్ నాగార్జున. దాంతో భారీగా ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కూడా నాగార్జుననే హోస్ట్గా కొనసాగించబోతున్నట్టు తెలుస్తోంది. లాస్ట్ సీజన్ భారీ సక్సెస్తో ఈసారి రెమ్యూనరేషన్ కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడట టాలీవుడ్ మన్మధుడు.